కూకట్పల్లి రేణు హత్య కేసులో 10 టీములుగా విడిపోయి గాలిస్తున్నారు పోలీసులు. హఫీజ్పేట నుంచి నిందితులు ఎలా వెళ్లారో క్లూ దొరకడం లేదు. ట్రైన్లో వెళ్లారా లేక రోడ్డు మార్గం గుండా వెళ్లారా అంతు చిక్కడం లేదు. టెక్నికల్ ఎవిడెన్స్లు లేకపోవడంతో కేసు ఎంతకీ కొలిక్కి రావడం లేదంటున్నారు అధికారులు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి బాలానగర్ డీసీపీ చేరుకున్నారు. కేసు వివరాలు సేకరిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో ఇతర అధికారులకు సూచనలు చేస్తున్నారు. రేణు అగర్వాల్ చాలా అత్యంత దారుణ హత్యకు గురైంది. తన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తి చేతిలోనే హత్యకు గురైంది. అయితే ఆ హత్య చేసింది ఇద్దరు. తన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తి తర్వాత తన స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెను అత్యంత దారుణంగా కిరాతకంగా చంపేశారు. ప్రెషర్ కుక్కర్తో తలపై గట్టిగా కొట్టారు. తర్వాత గొంతు కోశారు. కాళ్ళు చేతులు కట్టేశారు. పూర్తిగా రక్తపు మడుగులో కనిపించింది రేణు అగర్వాల్. అయితే తనను హత్య చేసిన అనంతరం ఇంట్లో ఉన్న డబ్బు బంగారంతో వాళ్ళు ఇద్దరు పారిపోతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అపార్ట్మెంట్ నుంచి వాళ్ళు బయటకు వెళ్తున్నారు. సో ఒక 2 వీలర్ పైన, అది హోండా యాక్టివా అని చెప్తున్నారు. హోండా యాక్టివా అది హఫీజ్పేట రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు వదిలేసి వాళ్ళు పారిపోయారు. అయితే పోలీసులు ఆ యాక్టివాని స్వాధీనం చేసుకున్నారు. కానీ వాళ్ళు ట్రైన్ ద్వారా వెళ్ళారా లేకపోతే రోడ్డు మార్గం ద్వారా వెళ్ళారా అనేది ఇంకా ఎటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అయితే పోలీసులకు దొరకకపోవడంతో ఇంకా రీసెర్చ్ అయితే చేస్తున్నారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, అక్కడ హఫీజ్పేటలో వాళ్ళు తీసుకెళ్లినటువంటి ఆ బైక్ అయితే దొరికింది. మరి హఫీజ్పేట స్టేషన్ నుంచి వెళ్ళారా, రైలు మార్గం గుండా వెళ్ళారా, రోడ్డు మార్గం గుండా వెళ్ళారా? దానికి సంబంధించి ఎటువంటి ఎవిడెన్సెస్ ఇంకా పోలీసులు సేకరించలేకపోయారా? ఎస్ రాజేష్, రేణు అగర్వాల్ హత్య కేసులో ప్రెజెంట్ అయితే ఎలాంటి పురోగతి లభించలేదని చెప్పాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ విషయానికి వస్తే ఇప్పటికే హఫీజ్పేటలో వాళ్ళు ఏదైతే బండిని తీసుకెళ్లారో, చోరీ చేసి తీసుకెళ్లిన టైంలో బండిని హఫీజ్పేట వద్ద రైల్వే స్టేషన్ వద్ద అయితే వదిలిపెట్టడం జరిగింది. కానీ వదిలిపెట్టిన తర్వాత నుంచి కూడా ఎలాంటి సీసీ ఫుటేజ్ మాత్రం లభించలేదని చెప్పేసి, ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లభించలేదని చెప్పేసి మాత్రం ప్రస్తుతం మనకు తెలుస్తున్న సమాచారం అని చెప్పాలి. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ప్రత్యేకంగా 10 బృందాలను అయితే ఏర్పాటు చేశారు. పోలీసు బృందాలన్నింటినీ కూడా స్పెషల్గా ఎస్ఓటి పోలీసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ దర్యాప్తులో భాగంగా ప్రత్యేకంగా 10 బృందాలను అయితే ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఇటు వారికి సంబంధించిన ప్రాంతాలకి, జార్ఖండ్ అదేవిధంగా రాంచీకి సంబంధించి ప్రాంతాలకి స్పెషల్గా టీంను అయితే పంపించడం జరిగింది. అదేవిధంగా ఇతర ప్రాంతాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సైడ్ కూడా బార్డర్ వైపు కూడా టీములను పంపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రేణు అగర్వాల్ హత్య కేసులో భాగంగా కొద్దిసేపటి క్రితమే డీసీపీ సురేష్ కుమార్ కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి చేరుకొని మీడియాతో మాట్లాడిన దాఖలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే మీడియాతో మాట్లాడుతూ ఈ హత్యకు సంబంధించి దర్యాప్తు అయితే ముమ్మరం చేశామని చెప్పేసి, నిందితుల్ని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఆ బృందాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ హత్యకు సంబంధించి మాత్రం పురోగతి, టెక్నికల్ ఎవిడెన్స్ అయితే ఇప్పటివరకు దొరకలేదు. అంటే హఫీజ్పేట వరకు మాత్రం మాకు బండి లభించింది. వాళ్ళు దోపిడీ చేసిన తర్వాత బండిని తీసుకువెళ్ళిన విజువల్స్ దొరికినాయి. బండిని అయితే మేము స్వాధీనం చేసుకున్నాం. కానీ అక్కడి నుంచి మాత్రం వాళ్ళు ఎలా వెళ్ళారు, అంటే రైలు మార్గాన గుండా వెళ్ళారా లేకపోతే రోడ్డు మార్గం ద్వారా వెళ్ళారా అనేది మాత్రం ప్రజెంట్ మాకు విజువలైజేషన్కి సంబంధించి కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ అయితే ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదని చెప్పేసి మాత్రం పోలీసు తెలుపుతున్న వివరాలు అయితే, డీసీపీ సురేష్ కుమార్ తెలుపుతున్న వివరాలు అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే రేణు అగర్వాల్ హత్యకు సంబంధించి కనుక ఒకసారి మనం ఆలోచిస్తే, రేణు అగర్వాల్ హత్య విషయంలో వాళ్ళ ఇంట్లో ఉండే పని మనిషి హత్యకి పాల్పడ్డాడు. అదేవిధంగా హర్ష మరియు రోషన్ కూడా 14వ అంతస్తులో పని మనిషిగా చేరాడు. పని మనిషిగా చేరింది కూడా రేణు అగర్వాల్కి సంబంధించిన బంధువుల ఇంట్లోనే. సో వీళ్ళు ఈ రేణు అగర్వాల్ బంధువుల ఇంట్లో రోషన్ చేరాడు. ఆ తర్వాత రోషన్ హర్షని పిలిపించి, రోషన్కి సంబంధించిన వ్యక్తి హర్ష కూడా. సో వీళ్ళిద్దరు కూడా ఈ హత్యకి పాల్పడ్డారు. ముందుగానే ప్లాన్డ్గా ఈ హత్య చేసినట్టుగా, ప్లాన్ చేసుకొని హత్య చేసినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. ఇందులో భాగంగానే పనికి పెట్టుకునేటప్పుడు ఎవరినైనా కానీ మేడ్కి సంబంధించి పని పెట్టుకునేటప్పుడు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పేసి పోలీస్ స్టేషన్, అంటే నియర్ బై పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇచ్చి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులకి అందించాలని చెప్పేసి కూడా డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగానే ప్రెజెంట్ జరుగుతున్న హత్యలకు సంబంధించి కావచ్చు, ప్రెజెంట్ జరుగుతున్న ఈ ఘటనలకు సంబంధించి కావచ్చు, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి డీసీపీ సురేష్
సురేష్ కుమార్ తెలిపారు. అందులో భాగంగానే ప్రెజెంట్ అయితే ఆ నిందితులను ఇద్దరిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా 10 బృందాలను అయితే ఏర్పాటు చేశారు. ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించి పోలీసులు కూడా అలర్ట్ చేశారు. అదేవిధంగా ఈ 10 బృందాలు మాత్రం ప్రెజెంట్ రాంచీ, జార్ఖండ్కి సంబంధించిన వాళ్ళ సొంత ప్రాంతానికి, అదేవిధంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కూడా తరలించినట్టుగా అక్కడికి వెళ్ళి ప్రెజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే టెక్నికల్ ఎవిడెన్స్ ఎలాంటి దొరకలేదు కాబట్టి ప్రెజెంట్ ఎలాంటి పురోగతి అయితే లభించలేదు. కానీ ఇప్పుడు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రత్యేకంగా 10 బృందాలను ఏర్పాటు చేసి అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రేణు అగర్వాల్ హత్య కేసులో భాగంగా. థ్యాంక్ యూ అనిల్.